Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Principles and Practices of Life Insurance. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనే సబ్జెక్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఎవరైతే ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ మైనర్గా తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుందండి. యాక్చువల్లీ డిగ్రీలో ఈ సబ్జెక్ట్ బీకామ్ వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండేదండి. బట్ ఇదే సబ్జెక్ట్ మనకి సెకండ్ సెమిస్టర్లో మైనర్గా ఇవ్వడం అనేది చాలా బాధాకరం. బికాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా బ్రాడ్ కాన్సెప్ట్. అందులో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడ సిలబస్ కూడా మనకి చాలా కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసేసారు. సో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఎక్కువగానే ఉంటాయి. క్వశ్చన్స్ కాదు, టాపిక్స్ ఎక్కువగానే ఉంటాయి. బట్ ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్తాను. అవి చదువుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదండి, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికే నేను ఇస్తున్నాను. మీకు పాస్ అయితే చాలు అనుకుంటే క్వశ్చన్స్ రెడ్ కలర్లో కొన్ని ఉంటాయి, అవి మాత్రం చదువుకోండి. మ్యామ్ అవి కూడా రెడ్ కలర్లో క్వశ్చన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి, అవి కూడా మేము చదవలేము అంటే కనుక మీ యూనివర్సిటీ ప్రీవియస్ పేపర్ అట్లీస్ట్ చదువుకుని వెళ్ళండి. దానివల్ల అయినా మీరు పాస్ అయిపోవచ్చు. బట్ మంచి మార్క్స్ రావాలి, మేము అబవ్ యావరేజ్ టాపర్ స్టూడెంట్స్ మీ అంటే నేను ఇచ్చిన లిస్ట్ చదువుకుంటే సరిపోతుంది. స్క్రీన్ మీద నేను ఈచ్ యూనిట్కి 6 to 7 టాపిక్స్ చూపిస్తున్నానండి, వెరీ ఇంపార్టెంట్. అవి మీరు మెయిన్గా చదువుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయినా తీసుకుని నేను ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో క్వశ్చన్స్ లా కన్నా పాయింట్స్ లాగా, వర్డ్స్ లాగా ఉంటాయి. లైక్ యాన్యుటీ కాంట్రాక్ట్స్ అని, చిల్డ్రన్ ప్లాన్స్ అని, మెడికల్ ఎగ్జామినేషన్ అని, మెచ్యూరిటీ క్లైమ్స్ అని, ఇలా క్వశ్చన్స్ లా కాకుండా వర్డ్స్ లాగా, పాయింట్స్ లాగా ఉన్నాయి. ఇవే మనకి క్వశ్చన్స్ అండి. అవి ఎలా అయినా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ మెచ్యూరిటీ క్లైమ్స్ అండ్ ఇట్స్ ప్రొసీజర్ అని అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ చిల్డ్రన్ ప్లాన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని అడగచ్చు. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ సంబంధించి మీరు ఏ ఆన్సర్ చదివినా ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు అది అటెంప్ట్ చేసేయచ్చు. ఇక్కడ చూపిస్తున్న ప్రతి కాన్సెప్ట్కి ప్రతి క్వశ్చన్కి నేను సింపుల్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేశానండి. లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి ఒక్కసారి కాన్సెప్ట్ తెలుసుకుని మీరు ఓన్గా రాసేయచ్చు. మీరు ఓన్గా రాసేలాగైతే నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. ఒకసారి ఆ పీడిఎఫ్ మీరు మొత్తం రిఫర్ చేసిన ఆ పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ మీకు మైండ్లో పెట్టుకుని మీరు ఓన్గా రాసేయచ్చు. ప్రతి కాన్సెప్ట్కి ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేశానండి. ఆ సైడ్ హెడ్డింగ్స్ మీరు చదువుకొని ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చూసి ఎగ్జామ్లో ఓన్గా రాసేసుకోవచ్చు. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. మీరు 150 పే చేస్తే మీకు 5 యూనిట్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సింపుల్ ఆన్సర్స్ పీడిఎఫ్ అండ్ మోడల్ పేపర్ కూడా వచ్చేస్తుంది. సో దట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఐడియా వస్తుంది. ఈ సబ్జెక్టే కాదండి, మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, నోట్స్ కావాలన్నా, ఐఎంపీ లిస్ట్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.